హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను మీకు నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం దోశకు నానబెట్టుకున్నాను. ప్రతిసారి దోశ చూపిస్తున్నాను అనుకోకండి, ఏదైనా స్పెషల్ ఉంటేనే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేను తెల్ల శనగలు, పెసరపప్పు, పెసలు, బియ్యం ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకున్నాను. ఇవి కనీసం 8 అవర్స్ పాటు నానాలి. ఇది మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మార్నింగ్ గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా మీరు దోశ వేసేసుకోవచ్చు. ఈరోజు లంచ్లో కానీ చిక్కుడుకాయ ఆలుగడ్డ ప్లాన్ చేసుకున్నాను. సో చిక్కుడుకాయ రాత్రే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇవి నేను ఇప్పుడు స్టీమ్ చేసుకుంటాను. ఒక కడాయిలో వాటర్ పెట్టేసి దాంట్లో స్టీమ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు బ్రాకలీ, క్యారెట్ కూడా నేను స్టీమ్ చేసుకుంటున్నాను ఈరోజు. ఇవెందుకు నేను మీకు చెప్తాను. బ్రాకలీలో కొంచెం హాట్ వాటర్ ఇంకా సాల్ట్ కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న డర్ట్ కానీ ఇంకేమైనా ఉంటే దీంట్లో నీట్గా అయిపోతుంది కదా, అందుకని. సో ఈలోపు నేను క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను. నేను ఈ మధ్య బ్యాలెన్స్ మీల్స్ కుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఎక్కువ ఫైబర్ అండ్ రిక్వైర్డ్ క్వాంటిటీలో ప్రోటీన్ అండ్ కార్బ్స్ అనమాట. ఇది బ్యాలెన్స్డ్ మీల్. మేము ఇంకా దీనికి పూర్తిగా హ్యాబిచ్యువేట్ అవ్వలేదు, బట్ ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి అని మాత్రం అనుకుంటున్నాము. కొత్త బంగారు లోకం సినిమాలో చెప్తారు కదా, 30s క్రాస్ అయిన తర్వాత ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది అని. నాకు కూడా అంతే, 30s క్రాస్ అయిన తర్వాత హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి నాకు ఆలోచన స్టార్ట్ అయిందనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ పిల్లలతోని తొందరగా ఏది అవ్వట్లేదు. బట్ ట్రై చేస్తున్నాము బ్యాలెన్స్డ్ మీల్ తినడానికి అండ్ హెల్తీగా ఉండడానికి. పిల్లలు సామాన్యంగా పప్పు, చారులు ఇవి తప్ప ఏవి తినరు. మా పిల్లలు కూడా అంతే. బట్ వెజ్జీస్ అనేవి వాళ్ళు తినాలి కాబట్టి డైరెక్ట్గా ఇస్తే తినరు కదా. ఏ పిల్లలైనా ఈ ఏజ్లో కొంచెం మారం చేస్తారు. సో అందుకని నేను ఏం చేస్తానంటే పప్పు చేసి దాంట్లో ఏవో ఒక వెజిటేబుల్ వేస్తూ ఉంటా. క్యారెట్, బీట్రూట్ అలాంటివి అయితే రెగ్యులర్గా వేస్తూనే ఉంటాను. ఒకరోజు సోరకాయ వేస్తాను, రోజు బీరకాయ వేస్తాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ అందేలాగే చూస్తాను. ఒకరోజు గుమ్మడికాయ వేస్తాను. సో పప్పు ఎక్కువ తింటారు వాళ్ళు. దాంతోపాటు ఒక్కొక్కసారి పెసరపప్పు చారు, ఒకసారి టమాటా చారు, సండేస్ వస్తే చికెన్ కూడా తింటారు. సో ఇలా నేను ఎక్కువ శాతం పప్పులో వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను అనమాట. అలా అయినా వాళ్ళు కొంచెం కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుంది కదా. సో అందుకని గుడ్ మార్నింగ్ ఆర్య. ఈ మధ్య ప్రతి ఒక్కరూ న్యూట్రిషనిస్టులు లేదంటే హెల్త్ ప్రొఫెషనల్స్ లాగా మాట్లాడుతున్నారు. అంటే బాయిలింగ్ చేస్తే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, వెజ్జీసి స్టీమ్ చేసుకోవాలి ఇలా చెప్తూ ఉన్నారు కదా. సో మంచిదే కదా, మనం కూడా ఫాలో అవుదామని చెప్పి నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను. ఏ వెజిటేబుల్స్ అయినా ఎక్కువ శాతం స్టీమ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను వెజ్జీస్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. వీటిని నేను కొంచెం సాటే చేస్తాను. తర్వాత ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాను. నేను ఇక్కడ స్పెషల్ రెసిపీ ఏం చేయట్లేదండి. జనరల్గా చిక్కుడుకాయ ఆలుగడ్డ ఎలా చేసుకుంటారో అలాగే చేస్తున్నాను. మ్యాక్సిమం మసాలాస్ అవన్నీ కూడా తగ్గించేసాను నేను. సో స్పెషల్ ఫుడ్స్ తినాలి అనేది ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి అయితే పోయింది. హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైంది. సో ఆయిల్ కూడా లిమిటెడ్గా యూజ్ చేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనే ఇదిలోనే ఉన్నాను ప్రస్తుతానికి. అవును,
జున్ను లేవగానే ఫస్ట్ పాలడుగుతుంది. తను బ్రష్ చేసుకొని వచ్చాక రెడీగా పెట్టేసేయాలన్నమాట డైనింగ్ టేబుల్ పైన. ఇలా ఉంటుంది రోజు నా కార్యతో. నేను లేచినప్పుడే వాడు కూడా లేచేస్తాడు అండ్ ఊరికి కిచెన్లోకి వచ్చి ఎత్తుకోమని సతాయిస్తుంటాడు. ఇందాక కట్ చేసిన తర్వాత మిగిలిన సొరకాయ నేను పీసెస్ చేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ మధ్య నేను సొరకాయ పెరుగు కర్రీ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు చూపిస్తాను. మీరు టొమాటో చట్నీ ఎలా చేసుకుంటారు? నేనైతే పల్లీలు వేయను, నాకు ఇష్టం ఉండదు. సో ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా నువ్వులు వేయించుకొని ఆ తర్వాత ఆయిల్ వేసి టొమాటో, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, ఎల్లిపాయలు అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటాను అండ్ గ్రైండ్ చేసేసుకుంటా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. వెజిటేబుల్స్ సాటే చేసుకోవడానికి నేను కొద్దిగా బటర్లో ఆల్రెడీ స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ వేసుకున్నాను అండ్ దీంట్లో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను దోశ వేస్తుంటే చందు ఓ పక్క టొమాటో చట్నీ గ్రైండ్ చేస్తున్నారు. ఈ మధ్య మ్యాక్సిమం హస్బెండ్స్ కోఆపరేటివ్గానే ఉంటున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇలాంటి హెల్ప్ ఒకరికొకరు చేసుకుంటేనే వాళ్ళ బాండ్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. ఫస్ట్ దోశ ఆర్యకు చేసి ఇచ్చేస్తున్నాను సో దట్ తను తింటూ ఉంటే నేను డిస్టర్బెన్స్ లేకుండా పని చేసుకోవచ్చు కదా. జున్నుకి ఇలా చిన్న చిన్న దోశలు వేసిచ్చి రోల్ చేసి బాక్స్లో పెట్టేస్తాను సో దట్ తనకి ఈజీగా ఉంటుంది తినడానికి. ఆల్ డన్, ప్యాకింగ్ కూడా అయిపోతుంది. సో చందుకి బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ వెజిటేబుల్స్ అండ్ చట్నీ పెట్టాను. లంచ్కి రైస్ అండ్ చిక్కుడుకాయ కర్రీ, ఎగ్. జున్నుకి పెరగన్నం, పప్పన్నం అండ్ దోశ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇదన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ టైమ్ కన్జ్యూమింగ్ బట్ రియల్లీ వర్త్ ఇట్. నువ్వేం చేస్తున్నావు? ఆర్య ఏం చేస్తున్నాడు? ఆర్య బాబు. ఎవరు చెప్పారు నీకు ఆర్య బాబు అని? తమ్ముడు దోశ తింటున్నాడా? నువ్వు తినిపిస్తున్నావా? అబ్బో. చందు వెళ్ళిన 45 మినిట్స్ తర్వాత జున్ను కూడా స్కూల్కి వెళ్తుందనమాట. సో స్నానం చేపించేసి తన బ్యాగ్ కూడా సదిరేస్తాను. సో రోజు స్కూల్ డ్రెస్లో వెళ్తుంది కదా, ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రా పెట్టమని చెప్తారు స్కూల్లో. యాక్సిడెంటల్గా ఇంకేమైనా చేసుకున్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో తనకి లంచ్ బ్యాగ్ కూడా బ్యాగ్లో ఇలా పెట్టేస్తాను, ఎందుకంటే దానికి బుక్స్ ఏమి ఎక్కువ ఉండవు కదా. ఎక్కడుంది? దేవాంశ నన్ను ఎక్కించుకుంటుందా? వ్యాన్ కాదు, వ్యాన్. వెరీ గుడ్ బాబు. ఆర్యా ఆర్యా దూకుంటున్నాడు. మెల్లిగా 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 మెల్లిగా. ఎవరిచ్చారు నీకు అది? టీచర్ ఇచ్చారా? ఎందుకు ఎందుకు నీ ప్లే గ్రూప్ అయిపోయిందనా? అవునా, నీ ప్లే గ్రూప్ అయిపోయిందా? స్కూల్ అయిపోయిందా? ఇంకా కొన్ని రోజులు వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. జున్ను స్కూల్కి వెళ్ళే లోపే ఒక పార్సిల్ వచ్చిందనమాట. తనేమో అత్తది అనుకుంటుంది. సో వాళ్ళ అత్తవి కూడా ఇక్కడే డెలివర్ అవుతాయి అన్నమాట అప్పుడప్పుడు. ఉండు, నీకు చూపిస్తా, ఉండు. తీసుకో. అవునా, నీకు ఒకటి కావాలా? పట్టుకో. ఎంత చిన్నగా ఉన్నాయంట్రా. అమెజాన్లో ఈ చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పర్చేస్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ సైజ్ అనిపించాయి నాకు, బట్ చూడ్డానికైతే చాలా చాలా బాగున్నాయి.
జున్ను స్కూల్ వ్యాన్ వచ్చేసింది, తను స్కూల్కి వెళ్ళిపోతుంది. అండ్ హియర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. నేను 11 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను రోజు. సో జున్ను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆర్యన్ పడుకోబెట్టి నేను తినే వరకు నాకు ఈ టైం అవుతుందన్నమాట రోజు. ఇంతకుముందు ఇక్కడున్న మిర్రర్ దగ్గర నేను ఒక ఆర్గనైజర్ పెట్టాను వైట్ది. అది చాలా తొందరగా మెస్సీ అయిపోతుంది. సో అస్సలు బాగా అనిపించట్లేదని ఈ సెటప్ చేసుకున్నాను అనమాట. సో క్లిప్స్ అన్నీ కూడా ఈ కంటైనర్లో అండ్ దీంట్లో బొట్టు అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ రెండు కూడా నాకు గిఫ్ట్స్ వచ్చాయి అన్నమాట. ఇలా పనికొచ్చాయి ఇవి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇందాక మీకు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూపించాను కదా, అవన్నీ కూడా అక్కడక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఒకటి డైనింగ్ టేబుల్ మీద, ఒకటి మిర్రర్ దగ్గర, కొన్ని ల్యాడర్లో పెట్టాను. అవి లుక్ చాలా బాగున్నాయి చూడండి. ల్యాడర్లో పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపిస్తున్నాయి. వీటి కాస్ట్ నాకు 320 రూపీస్ పడింది. 320 రూపీస్కి 8 వచ్చాయి అన్నమాట. ఇంకొక 2 మిగిలాయి, నాకు ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వలేదు. సో ఇక్కడ కిచెన్లో పెట్టేశాను. ఇది పర్మనెంట్ కాదు, యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ పెట్టాను. చూద్దాం ఎక్కడ పెడతాను. అలా కొంచెం పని చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేలోపే జున్ను మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఫస్ట్ ఇంటికి రాగానే బాక్స్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది, తినిందో తినలేదో చూపించేస్తుంది అనమాట. చూపించు. వావ్, నైస్. ఇదేంటి? వెరీ గుడ్. డబ్ల్యూ. ఇలా ఉంటుంది నా బిజీ మార్నింగ్ రొటీన్. మీకు కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.